సబ్స్క్రైబ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రేజీ క్యాట్ 124. ఈరోజు నేను ఎక్కడున్నానంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక ఫేమస్ ప్లేస్, అదొక విలేజ్, శ్రీముఖలింగం అంటారు. మీరు వినే ఉంటారు నాకు తెలిసి, ఒకవేళ వినకపోతే నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది. అక్కడ ఒకటి తక్కువ కోటి లింగాలు ఉంటాయంట. నేను నార్త్ ఇండియాలో వారణాసి ఉంది కదా, అదే కాశీ. మనకి ఇక్కడ నార్త్ ఇండియాలో కాశీ ఎలానో, సౌత్ ఇండియాకి ఈ ముఖలింగంనే చిన్న కాశీగా చూస్తుంటారు. అందరి అభిప్రాయం కూడా అదే. ఇక్కడ వినండి అది ఎలా ఊపుతుందో. మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈ టెంపుల్లోనే ఒకటి తొక్క కోటి లింగాలు ఉంటాయి, కానీ ఇప్పుడు చాలా జనంగా ఉన్నారు. ఇదైతే చూస్తుంటే ఒక చిన్న మినీ మహాకుంభమేళాలా ఉంది. లోపలికి వెళ్ళాక ఎక్కడి నుంచి అందరూ విసిరేస్తున్నారు, చూడండి మీరే. చాలా జనంగా ఉన్నారు, అసలు తోసేస్తున్నారు. ఎండ కూడా అలానే ఉంది, బాగా చంపేస్తుంది. గుడి చూసారా, బాగుంది కదా. బయట నుంచి తీసాను నేను ఈ వీడియో అంతా. ఇంకా మేము దర్శనం అయిపోయాక నది దగ్గరికి వెళ్తున్నాం. దేవుడిని నదిలో స్నానం చేయించినప్పుడే అందరూ స్నానం చేస్తారు, అప్పటి వరకు చెయ్యరు. ఇదిగో మా చెల్లి తమ్ముడు అందరూ బియ్యం వేశారు. అందులో ఏం చేస్తున్నారు ఉందో జనాలు చూడండి. దేవుడు వస్తుందంట, తోసేస్తారు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి చూడండి. ఎండ ఇసుకలో అసలు నడలేకపోతున్నాం. దేవుడు వచ్చిందని అందరు రన్నింగ్ రేస్లో వెళ్తున్నారు. చిన్నప్పుడైనా రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, పరిగెడుతున్నారు. పాపం జనాలు ఎలా పరిగెడుతున్నారు. అక్కడ పోలీసులు చాలా మంది ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నారు, కానీ అవ్వట్లేదు. అక్కడ పూజారి మీద కూడా విసిరేశారు అరటిపళ్ళు అన్నీ. పాపం ఆయనకి కూడా చాలా తగిలేశాయి. చూడండి అలా విసిరేస్తున్నారు. దైవభక్తి. ఇంకంతే, మేము ఇసుకతో అలా కట్టి పసుపు కుంకుమతో పూజ చేసాం. ఓకే, బాయ్.